పట్టణంలో రేషన్ మాఫియా దౌర్జన్యం కొనసాగుతూనే ఉందని ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ నెల రేషన్ పంపిణీ ప్రారంభమై వారం రోజులు కాకముందుకే కనగిరి రేషన్ షాప్ 15 నుంచి దాదాపు 300 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా మిల్లులకు తరలించుతుండగా తమకు చిక్కిందని ప్రజా సంఘ నాయకులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ బియ్యంలో 136 బస్తాలు పాఠశాలలకు కేటాయించినవే కావడం మరింత సిగ్గుచేటు విషయమని వారు పేర్కొన్నారు. పేదలకు పాఠశాల పిల్లలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కూడా డీలర్లు తమ జేబులు నింపుకునేందుకు దోచుకోవడం అసహ్యకరమైన విషయమని ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. ప్రజా సంఘ నాయకులు పిసి కేశవరావు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మేము లారీని అడ్డుకొని సమాచారం ఇచ్చినప్పటికీ మొదట ఎవరూ స్పందించలేదు. ఆపై రెవెన్యూ అధికారులకు మళ్లీ ఫోన్ చేయడంతో చర్యలు ప్రారంభమయ్యాయి. ఇది బాధాకరమని అన్నారు. ఆడికి పోయేది మొగలు చూపించినంత మాత్రాన పోతే వేసారు. ఉండాలి కదా, వెళ్ళిపోయారా? అల్లలు వీడియో కొట్ట అక్కడ ఉండి అల్లడు ఆగారు. వెళ్ళిపోయారు వాళ్ళు. కూలీ తీసుకొచ్చినట్టు బండి నమ్మాలి.